ఇక వివరాల్లోకి వెళ్తే మన చుట్టూ ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయి, కానీ అవి కొందరికి చాలా చిన్నవిగాను మరికొందరికి చీప్గాను అనిపిస్తాయి. కానీ అందులో వచ్చే ఆదాయం గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ కోవకు చెందిన బిజినెస్ గురించే ఇప్పుడు తెలియజేయబోతున్నాను. మీరు నగరాల్లో, పట్టణాల్లో, బిజినెస్ ఏరియాల్లో లేదా మార్కెట్స్లలో గమనిస్తే చాలామంది వీధి వ్యాపారులు కనిపిస్తారు. చిన్న చిన్న వస్తువులు, కూరగాయలు, పండ్లు, బట్టలు ఇలా చాలా రకాల వస్తువులను రోడ్ల పక్కన ప్లేసెస్లో కానీ లేదా తోపుడు బళ్ళ మీద కానీ అమ్ముకుంటూ ఈ వీధి వ్యాపారులు ఉపాధి పొంది జీవనం సాగిస్తుంటారు. వీరిని ఇంగ్లీష్లో స్ట్రీట్ వెండర్స్ అని పిలుస్తారు. ఈ స్ట్రీట్ వెండర్స్కు ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే వీరికి పగలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ సాయంత్రం చీకటి పడగానే అసలు సమస్య మొదలవుతుంది. రోడ్ల పక్కన వీరి వ్యాపారం కనుక ఎటువంటి కరెంటు సౌకర్యం ఉండదు. ఒకప్పుడు గ్యాస్ లైట్స్ను వాడేవారు, కానీ నేడు గ్యాస్ ధరలు అధికంగా ఉండడం వల్ల వాటి ఖర్చు భరించలేకపోతున్నారు. ఇంట్లో వాడే చార్జబుల్ లైట్స్ ఉపయోగించుకుందామంటే అవుట్డోర్ ఏరియాల్లో ఆ లైటింగ్ సరిపోదు. సో సాయంత్రం వ్యాపారం జరిగే అవకాశం ఉన్నా వెలుతురు లేక చాలామంది త్వరగానే ఇళ్ళకెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇటువంటి సమస్యల నుండి పరిష్కారంగా వచ్చిన బిజినెస్సే ఎల్ఈడి లైట్స్ రెంటల్ బిజినెస్. ఎల్ఈడి లైట్స్లలో స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినవి మార్కెట్లో కొత్తగా వచ్చాయి. అవి చూడడానికి స్టడీ లైట్స్ లాగా ఉంటాయి, ఎంతో ప్రకాశవంతమైన లైటింగ్ని ఇస్తాయి. ఈ లైట్స్ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 6 నుండి 7 గంటల వరకు లైటింగ్ ఇస్తాయి. వీటి ధర కంపెనీని బట్టి సుమారు 5,000 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు ఉన్నాయి. సో ఈ ధరను భరించలేని వారు, ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకోవడం, తీసుకువెళ్ళడం, తీసుకురావడం వంటి చేయలేని వారు ఈ ఎల్ఈడి లైట్స్ను అద్దెకిచ్చే వారిని ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఎంత డిమాండ్ ఉన్నా స్ట్రీట్ వెండర్స్ ఎల్ఈడి లైట్స్ రెంటల్ బిజినెస్ను మీ ఏరియాలో స్టార్ట్ చేసి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ కావాల్సిన స్ట్రీట్ వెండర్స్ ఎల్ఈడి లైట్స్ హోల్సేల్ ధరల్లో మీకు ఒక్కో ఎల్ఈడి లైట్ 2,500 రూపాయలకు indiamart.com, TradeIndia.com వంటి B2B వెబ్సైట్లో లభ్యమవుతాయి. ఈ లైట్స్ను అమ్మే వారి లింక్స్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాము, గమనించగలరు. ఈ ఎల్ఈడి లైట్స్తో పాటు వచ్చే సోలార్ ప్యానెల్ను ఇంటిపైన ఎండలో ఉంచితే సోలార్ పవర్ ద్వారా ఈ లైట్స్ ఛార్జ్ అవుతాయి. ఒకవేళ వాతావరణంలో ఎండ లేనప్పుడు ఇంట్లో ఉండే కరెంటుతోనూ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఎల్ఈడి లైట్స్ను ఇంటి వద్ద ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకొని వాటన్నిటిని సాయంత్రం చీకటి పడే ముందు మీ కస్టమర్స్ అయిన స్ట్రీట్ వెండర్స్కు అందించాలి. మరలా రాత్రి వారి వ్యాపార సమయం ముగిసిన తర్వాత లైట్స్ను, రెంట్ మనీను కలెక్ట్ చేసుకుని యథావిధిగా ఇంటి వద్ద ఛార్జింగ్ పెట్టుకోవాలి. అద్దెకిచ్చేటప్పుడు వీధి వ్యాపారి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని లైట్స్ అద్దెకిచ్చుకోవాలి. అలాగే లైట్స్ పైన మీ యొక్క ఫోన్ నెంబర్స్ ప్రింట్ చేసి స్టిక్కర్స్ వేసుకోవాలి. అలా చేయడం వల్ల ఒకరి వద్ద చూసి లైట్స్ కావాల్సిన వారు మిమ్మల్ని డైరెక్ట్గా సంప్రదిస్తారు. ఈజీగా పబ్లిసిటీ అవుతుంది. సడన్గా వర్షం వచ్చినా తడవకుండా ఎల్ఈడి లైట్స్ యొక్క యూపీఎస్ బాక్స్కు లామినేషన్ చేసుకోవాలి. ఈ బిజినెస్ను ప్రారంభించే ముందు మార్కెట్లో ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఇంతే ఫ్రెండ్స్, ఎల్ఈడి లైట్స్ రెంటల్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.